కార్మిక నేత అప్పలనాయుడుకు పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చారు. 20,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న రెడ్డి అప్పలనాయుడుతో మా కరెస్పాండెంట్ చౌదరి ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన శ్రేణులకు నూతన ఉత్సాహం కలిగిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు సందిగ్ధంలో ఉన్న అసెంబ్లీ స్థానాలకి గత రాత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అలాగే ఏలూరు అసెంబ్లీ స్థానానికి రెడ్డి అప్పలనాయుడిని ఖరారు చేయడం జరిగింది. అలాగే ఈరోజు జరగబో ఆవిర్భావ సభకు భారీ ఎత్తులో శ్రేణులతో ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. మొదటి నుంచి రెడ్డి అప్పలనాయుడిది క్రియాశీలక రాజకీయాల్లో పనిచేశారు. మొదటి నుంచి కార్మిక నాయకుడిగా పనిచేసిన రెడ్డి అప్పలనాయుడు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి రెడ్డి అప్పలనాయుడు గారు, మీరు కొత్తగా జాయిన్ అయ్యి అసెంబ్లీ అభ్యర్థిగా ఇక్కడ దిగబోతున్నారు జనసేన పార్టీ తరఫున. మీరు ఏ విధంగా ముందుకు సాగాలనుకుంటున్నారు? ముందుగా నాలాంటి ఒక కార్మిక నాయకుడికి కార్మికుడికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించడం, అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నైతిక విలువలకు ఇదే ఒక నిదర్శనం అనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇదే ఒక నిదర్శనం అనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా మనకు ఉన్నటువంటి జనసేన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా వారు మంచి మనసుతో నన్ను స్వీకరించారు. వీరికి కూడా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎదుటి వాళ్ళు చేసినటువంటి తప్పులే మాకు ప్లస్ అనేది నేను కూడా ప్రధానంగా చెప్తా ఉన్నాం. ఏదైతే ఇప్పటివరకు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి, దౌర్జన్యం, అరాజకీయాలకి వ్యతిరేకంగా పోరాటం వస్తూ ఉన్నాం. అది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదే ఒక పెద్ద మైలురాయిగా మాకు పనిచేస్తుంది. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి భావజలాలతో వచ్చారు. వారు ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గం కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఇది వైఎస్ఆర్ లేకపోతే తెలుగుదేశం లేకపోతే కాంగ్రెస్ తెలుగుదేశం లేకపోతే ఇతర కాదు, ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రత్యామ్నాయ శక్తి కావాలని ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయ పరిస్థితులు లేని పరిస్థితులను మాత్రమే దొంగలని తెలిసిన ఓటేస్తూ ఉన్నారు. అందుకని ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు జనసేన పార్టీ వచ్చింది కనుక గ్యారంటీగా మేము అందరి దగ్గరికి వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనిఫెస్టోని అందరూ కూడా వివరిస్తాం. తద్వారా ప్రజలందరి యొక్క మనసును గెలుచుకొని ఈ యొక్క నియోజకవర్గంలో మరి రేపు జరిగేటువంటి 11వ తారీఖు జరిగేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏలూరు నుంచి మరి నేను పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రధానంగా మీరు ఏలూరులో ఏ సమస్యలు గుర్తించారు, వాటి పరిష్కార మార్గాలు ఎలా చూపుతారు మీరు? ప్రధానంగా ఏలూరులో జరుగుతున్నటువంటి 4.5 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో, అవినీతి, కబ్జాలు, మరి పేద ప్రజలకు ఇల్లు ఇస్తామని చెప్పేసి 2014లో చెప్పినటువంటి ప్రభుత్వం 150 గజాల స్థలంలో ఇల్లు నిర్మాణం చేసి ఇస్తాం, రిజిస్ట్రేషన్ చేస్తామన్నటువంటి ప్రభుత్వం అవేమీ చేయకుండా కేవలం 33 గజాలు, 40 గజాలు, 48 గజాల్లో 3 స్టేజీలుగా ఇల్లు కట్టి అంతస్తులు కట్టి 3 లక్షల రూపాయల అప్పుని అప్పచెప్పి పేద కుటుంబాలను దోచుకుంటుంది. ఏదైతే 2,200 రూపాయలు ఒక ఎసెప్ట్ ఖరీదును కట్టి, అది ఎక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్సే 1,500 రూపాయలతో 1,500 రూపాయల ఎసెప్ట్ అంటే రేట్ ఎక్కువ. కానీ పేద ప్రజలకు నిర్మాణం చేసేటువంటిది కాంక్రీట్ పోసి దాంట్లో మనుషులు ఎవరు జీవించేటువంటి పరిస్థితి లేకుండా అక్కడ దోపిడీకి గురవుతుంది. అక్కడ 6,500 మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. అందుట్లో కూడా అవినీతి జరుగుతూ ఉంది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఇచ్చేటువంటి లోన్లలో గవర్నమెంట్ ఇచ్చేటువంటి ₹1,00,000, 50,000, 2 లక్షల రూపాయల సబ్సిడీలో ఇస్తే 20,000 రూపాయలు మాత్రమే పబ్లిక్ చేరుతూ ఉంది. నిజమైన ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఎవరికి ఇళ్ళ స్థలాలు వెళ్ళట్లేదు. అక్కడ 1, 2, 3 ఇల్లు ఉన్నటువంటి వారికి మాత్రమే, రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వారికి మాత్రమే ఇళ్ళ స్థలాలు ఇస్తూ ఉన్నారు. మరి ఏలూరు ముంపుకి, 2 టౌన్ ప్రాంతం ముంపుకు గురవుద్ది, ఆ ముంపుని నేను నివారిస్తానని చెప్పేసి 2014 జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏదైతే పెగాబాలు పలికినటువంటి నాయకులు, ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే, దానికి ఒక పునాదిరాయి వేసినటువంటి దాఖలా లేదు. ఇవన్నీ కూడా మేము ప్రజల మధ్య తీసుకుపోతాం. మరి ఏలూరులో ఇన్ని లక్షల మంది ప్రజలుంటే ఇక్కడ నిరుద్యోగులు, విద్యార్థులు, చదువుకున్నటువంటి ఉద్యోగాలు లేకుండా అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రీలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ఇండస్ట్రీలు రావడానికి, దాని నిర్మాణం కోసం జనసేన నాయకులు మా పవన్ కళ్యాణ్ గారి ద్వారా వారి సారథ్యంలో సాధిస్తాం. అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలకు ఇస్తాం. అన్ని రకాలైనటువంటి సక్రమంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ నేరుగా పేద ప్రజలకి, మధ్యతరగతి వర్గాలకి, విద్యార్థులకి అందరికీ అందే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. ప్రజలందరూ కూడా ఆశీర్వాదిస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఏప్రిల్ 11వ తారీఖు వస్తుందా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేస్తూ రెడ్డి అప్పలనాయుడు ఇక్కడ, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే వాళ్ళకి విజయాన్ని అందిస్తాకి ఎదురు చూస్తూ ఉన్నారో తప్పనిసరిగా 15-20 వేల ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధిస్తాం. జిల్లా హెడ్ క్వార్టర్లో జనసేన జెండా ఎగురుద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.
కష్టపడే మనస్తత్వం తనదని చెప్పి, అలాగే జన శ్రేణులు మరియు పవన్ చరిష్మా నాకు నా విజయానికి దోహదపడుతుందని, అలాగే అధికారంలో ఉన్న వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం మరియు ఏలూరులో ఉన్న ప్రధాన సమస్యల గురించి వారు పట్టించుకోకపోవడం అనేది, వాటి గురించి అదే లేవనెత్తి మరియు వాటి పరిష్కారం దిశగా మేము ముందుకు సాగుతామని చెప్పి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము 15 నుంచి 20 వేల మెజారిటీతో గెలుస్తామని చెప్తున్నారు రెడ్డి అప్పలనాయుడు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చౌదరి, ప్రైమ్ నైన్ న్యూస్.